ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక భరోసా లభించిందన్నారు మంత్రి ఎన్ఎండీఏ ఫరూక్. ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ ఉక్కు మణిహారం లాంటిదన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం కేంద్రం 11,440 కోట్లను మంజూరు చేయడం హర్షణీయమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రికమెండ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అది మాకు సంబంధం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద నెప్పని ఎక్కడం జరిగింది. సరే కానీ మన ఫ్యాక్టరీ మనం కాపాడుకున్న మన ప్రాంతంలో కొన్ని వేలాది మందికి 1 కాదు 2 కాదు కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతాం. ఇది రావడం వల్ల విశాఖపట్నం స్వరూపం వాడిపోయింది. అటువంటి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ఉక్కు ఫ్యాక్టరీ హక్కులు సాధించుకున్నాం. ఆ రోజు పాదయాత్ర చేస్తూ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము మళ్ళా అధికారంలో వస్తే దీని ఉక్కు ఫ్యాక్టరీని మేము ఎక్కడికి పోనీయం, స్థానికులకే దాన్ని అందజేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన నిధులు కూడా అందజేస్తామని చెప్పడం ఈ రోజు మళ్ళా దాన్ని చేసి చూపించడం జరిగింది. 11,440 కోట్ల రూపాయలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మనకు రాయితీగా ఇచ్చిందంటే మనం ఆలోచించిన అవసరం ఉంది. దాని వెనుకల ఎంత కృషి ఉందో, ఆయన ఎంత కష్టపడారో కేంద్ర ప్రభుత్వ సాయం కూడా మనం దాని వల్ల చెప్పుకోవాల్సిన అవసరం. ఈ పరిస్థితుల్లో ఈ స్థితిలో ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో స్టీల్ ఫ్యాక్టరీని కాపాడతామని చెప్పి ఈ రోజు ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడం వల్లనే ప్రజల్లో విశ్వాసం కలిగింది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఆయన క్యాపిటల్ చేస్తాను విశాఖపట్నాన్ని కూడా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చేస్తాడు. అటువంటి తరంలో ఇండస్ట్రియల్ ఏరియా అది బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే ఏరియా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది. ఈ రోజు డెవలప్ అవడానికి ముఖ్య కారణం అది. దాంతోపాటు మన రాయలసీమ ప్రాంతంలో కూడా డెవలప్ చేయాలని చెప్పి కర్నూలు నంద్యాల మధ్యలో మనకు చెన్నై టు హైదరాబాద్ టు చెన్నై నేషనల్ హైవే ఉంది. దాన్ని కూడా ఇండస్ట్రీగా అయ్యేది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డిని పోలీసులు